ఈ డెడికేటెడ్ కమిషనర్ గవర్నమెంట్ 2 వారాల కింద ఆర్డర్స్ ఇష్యూ చేసినారు. డెడికేటెడ్ కమిషనర్ వారి యొక్క పరిధి ఏంటంటే ఈ స్థానికత ఎలక్షన్ సంబంధించి బీసీ రిజర్వేషన్స్ వాళ్ళు కేటాయించడము, వార్డు వారిగా, గ్రామ పంచాయతీ వారిగా, తర్వాత మండల స్థాయిగా, జిల్లా పరిషత్కు బీసీ రిజర్వేషన్ ఏ విధంగా ఉండాలనేది గైడ్లైన్స్ డిసైడ్ చేసి గవర్నమెంట్కు నివేదిక సమర్పించవలసిందని ఒక 4 రోజులు టైం ఇచ్చినారు. ఈ సందర్భంగా ఇప్పుడు ఇది 5వ జిల్లా, ఇది మహబూబ్ నగర్. దీనికంటే ముందు నల్గొండ, కరీంనగర్, హైదరాబాదు, ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ అయిపోయింది. ఈ 5 జిల్లాలతోటి ఆల్మోస్ట్ డిస్ట్రిక్ట్ టూర్ అయిపోతుంది. దీనికంటే ముందు భారత పీసీ కమిషన్ మిగతా 5 జిల్లాలు వారు టూర్ చేసినారు. వారు సేకరించిన డేటా, ఇన్ఫర్మేషన్, రిప్రజెంటేషన్స్తో ఇవన్నీ కూడుకొని ఒక నివేదిక సమర్పించవలసి ఉన్నది. అయితే ఇది ఎందుకంటే హైకోర్టు లోపల గవర్నమెంట్ 8th లోపల ఈ రిజర్వేషన్స్ గురించి ఫైనలైజ్ చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పినారు. కాబట్టి ఈ నివేదిక అంత లోపల ఇస్తే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారంగా ఈ బీసీ రిజర్వేషన్ స్థానికత వాళ్ళకి ఇవ్వాలంటే ఒకటి డెడికేటెడ్ కమిషన్ కాన్స్టిట్యూట్ చేయాలి. అది మొన్న హైకోర్టు డైరెక్షన్స్ ప్రకారంగా బీసీ కమిషన్ కాదు, సపరేట్గా ఉండాలని చెప్పి వాళ్ళు ఆదేశాలు ఇచ్చినారు హైకోర్టు. దాని ఆదేశాలు అనుకుని ఈసారి ఇది కాన్స్టిట్యూట్ చేసినారు. బీసీ కమిషన్ రికమెండేషన్ ప్రకారంగానే బీసీస్కు రిజర్వేషన్ దీనికి స్థానికత ఎలక్షన్స్లో వాళ్ళు పొందుపరచాలి.